బాస్ ఫస్ట్ టెస్ట్ ప్లేయింగ్ 11 వచ్చేసింది. టీమిండియాలో 8 మంది ఫిక్స్, బట్ ఆ 3 స్థానాల కోసమే తీవ్రమైన పోటీ. అయినా కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్, కిల్రాక్ టీంనైతే సిద్ధం చేసేశారు. ఆన్ బాస్, టీమిండియా నెక్స్ట్ శ్రీలంకతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడడానికి సిద్ధమైపోయింది. ఈ సిరీస్ 15 ఆగస్టున మొదలవనుంది. అయితే టీమిండియాకి తగిలిన పెద్ద ఎదురు దెబ్బ జస్ప్రీత్ బుమ్రా. ఈ వరల్డ్ క్లాస్ బౌలర్ శ్రీలంకతో టెస్ట్ సిరీస్కి ఇంజురీ కన్సర్న్స్ వల్ల దూరం అయిపోయాడు. మరి బుమ్రా స్థానంలో ఎవరు ఎంట్రీ ఇవ్వనున్నారు? అసలు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? మనకి ఈ సిరీస్ ఎందుకు చాలా చాలా ఇంపార్టెంట్? ఈ విషయాలన్నింటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే టీమిండియా ఓపెనర్స్గా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్. వీరిద్దరూ ఇప్పటికే చాలా మ్యాచ్ల్లో టీమిండియా తరపున ఓపెనర్స్గా బరిలోకి దిగారు, సత్తా చాటారు. సో వీరిద్దరే మన ఓపెనర్స్. ఇందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ ఫస్ట్ డౌన్లోనే ఎవరు ఆడతారు అన్నది క్లారిటీ లేదు. యాక్చువల్గా ఈ స్థానంలో సాయి సుదర్శన్ ఆడాలి, బట్ తను ఆ రోజు వరకు ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అన్నది డౌట్. అంతేకాకుండా తనకి ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చారు, బట్ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సో తన స్థానంలో దేవదత్ పడుక్కల్ని ఆడించే అవకాశం ఉంది. మరి బాస్, ఈ ఇద్దరిలో మీరైతే ప్లేయింగ్ 11లోకి ఎవరిని తీసుకుంటారో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. ఇక నెక్స్ట్ నెంబర్ 4లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్. ప్రస్తుతం గిల్ పీక్ ఫామ్లో ఉన్నాడు, పరుగుల వరద పారిస్తున్నాడు. సో తనే మన నెంబర్ 4 ప్లేయర్. నెక్స్ట్ నెంబర్ 5లో రిషబ్ పంత్. పంత్కి ఈ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్ సిరీస్. ఈ సిరీస్లోనైనా పరుగులు సాధిస్తేనే టీంలో చోటు ఉంటుంది, లేదంటే తనని పక్కన పెట్టేయడం గ్యారంటీ. నెక్స్ట్ నెంబర్ 6లో రవీంద్ర జడేజా. జడ్డు కూడా రీసెంట్ టైమ్స్లో అంత గొప్ప ప్రదర్శనలు చేయలేకపోతున్నాడు, కాబట్టి తనకి కూడా ఈ సిరీస్ చాలా చాలా కీలకం. మరోసారి జడ్డు తన మార్క్ ఆటను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 7లో ఆల్రౌండర్ని బరిలోకి దింపుతారా, లేదంటే ధ్రువ్ జురేల్ని బరిలోకి దింపుతారా అన్నది కూడా చాలా ఆసక్తిగా మారింది. ఈ ప్లేస్ కోసం ధ్రువ్ జురేల్కి ఆకిబ్ నబీదార్ నుండి తీవ్రమైన పోటీ ఉంది. వీరిద్దరిలో ఎవరిని ఆడిస్తారు అన్నది వేచి చూడాలి. మరి వీరైతే వీరిద్దరిలో ఎవరికి సపోర్ట్గా నిలుస్తారు? కామెంట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 8లో మానవ్ సుతార్ ఆడతాడా, లేదంటే సరజ్ జైన్ ఆడతాడా అన్నది ఇంకా క్లారిటీ లేదు. వీరిద్దరిలో మీ ఓటు ఎవరికి? తప్పకుండా కామెంట్ చేయండి. ఆ తర్వాత నెంబర్ 9లో ప్రసిద్ధ్ కృష్ణ ఆడతాడు. నెంబర్ 10లో మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగుతాడు. జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో టీమిండియా పేస్ బౌలింగ్ భారం అంతా ఈ ఇద్దరి మీదనే పడనుంది. మరి వీరు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తారు అన్నది చూడాలి. ఇక నెంబర్ 11లో కుల్దీప్ యాదవ్. చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్. ఇది బాస్ మన ప్లేయింగ్ 11. ఇందులో 8 స్థానాల్లో ఎవరు ఆడతారు అన్నది ఫిక్స్ అయిపోయింది, కానీ 3 స్థానాల్లో ఎవరనేది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఏదేమైనా మనకి ఈ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్ సిరీస్. ఎందుకంటే WTC ఫైనల్ చేరాలంటే మన విజయాల ప్రయాణం ఇక్కడ నుండే మొదలు పెట్టేయాలి. ఏమంటారు బాస్? సరే, ఈ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.